హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఫ్రెషెస్ నౌ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో రీసెంట్గా రిలీజ్ అయిన టిఎస్ గురుకులంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్ట్ కోసం ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ అలాగే ఎగ్జామ్ సిలబస్ గురించిన పూర్తి వివరాలను తెలుసుకోబోతున్నాం. ముందుగా వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ స్కిప్ చేయకుండా ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అండ్ ఫ్రెండ్స్, మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ ఇంకా రిలీజ్ కానందున మనం 2018 అఫీషియల్ నోటిఫికేషన్ ప్రకారం ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ అలాగే ఎగ్జామ్ సిలబస్ ని డిస్కస్ చేసుకోబోతున్నాం. ఒకవేళ ఎగ్జామ్ సిలబస్ లేదా ఎగ్జామ్ ప్యాటర్న్ లో ఏమైనా చేంజెస్ ఉంటే మేము మీకు అప్డేట్ చేస్తాం. ఈ ఎగ్జామ్ కి సంబంధించి ఎగ్జామ్ స్కీమ్ ని చూసినట్టయితే పేపర్ 1 జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీస్ అండ్ అలాగే బేసిక్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్. అండ్ పేపర్ 2 వచ్చేసి పెడగాగీ ఆఫ్ కన్సర్న్ సబ్జెక్ట్. అండ్ అలాగే మనం పేపర్ 3ని చూసుకున్నట్టయితే సబ్జెక్ట్ డిసిప్లిన్, నాలెడ్జ్ అండ్ కన్సర్న్ సబ్జెక్ట్. అండ్ మనం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, టైం డ్యూరేషన్, మార్క్స్ని చూసుకున్నట్టయితే ఈచ్ పేపర్లో 100 క్వశ్చన్స్ని కేటగరైజ్ చేయడం జరిగింది. అండ్ ఒక్కొక్క క్వశ్చన్ వచ్చేసి 1 మార్క్ని క్యారీ చేస్తుంది. అండ్ అలాగే మనం టైం డ్యూరేషన్ని గమనించినట్టయితే ఒక్కొక్క పేపర్కి 120 మినిట్స్ని కేటగరైజ్ చేయడం జరిగింది. అంటే ఈచ్ పేపర్కి 2 అవర్స్. అండ్ అలాగే మనం ఎగ్జామ్ సిలబస్ని చూసుకున్నట్టయితే ఈ ఎగ్జామ్కి సిలబస్ చాలా హెవీగా ఉండడం వల్ల మనం ఓవరాల్గా తెలుసుకుందాం. క్యాండిడేట్స్ ఎవరైతే ఈ సిలబస్ని కంప్లీట్ డీటెయిల్స్ చదవాలనుకుంటున్నారో డిస్క్రిప్షన్లో అఫీషియల్ సిలబస్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు. పేపర్ 1లో టాపిక్స్ని చూసుకున్నట్టయితే జనరల్ స్టడీస్ నుంచి కరెంట్ అఫైర్స్, ఇండియన్ కాన్స్టిట్యూషన్, సోషల్ ఎక్స్క్లూజన్, సొసైటీ, కల్చర్, జనరల్ సైన్స్, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ, సోషియో ఎకనామిక్, ఇలాంటి టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అండ్ అలాగే సెక్షన్ 2కి చూసుకున్నట్టయితే జనరల్ ఎబిలిటీస్ నుంచి అనలిటికల్ ఎబిలిటీస్, మోరల్ వాల్యూస్ అండ్ ప్రొఫెషనల్ ఎథిక్స్ ఇన్ ఎడ్యుకేషన్, టీచింగ్ యాప్టిట్యూడ్, ఇలాంటి టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అండ్ అలాగే మనం సెక్షన్ 3కి చూసుకున్నట్టయితే బేసిక్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ నుంచి స్కూల్ లెవెల్ ఇంగ్లీష్ గ్రామర్, వొకాబులరీ, వర్డ్స్ అండ్ సెంటెన్సెస్. అండ్ ఇప్పుడు మనం పేపర్ 2 కన్సర్న్ సబ్జెక్ట్ కి సంబంధించిన సిలబస్ ని చూసుకున్నట్టయితే తెలుగు నుంచి భాషా బోధన శాస్త్రం. దీంట్లో భాషా బోధన మరియు అభ్యసనం, బాలబాలికల వికాసం, భాషా విద్యా ప్రణాళిక, ఇలాంటి టాపిక్స్ మీద క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అండ్ పేపర్ 3లో తెలుగు భాష సాహిత్యాలు సిలబస్ ని చూసుకున్నట్టయితే కవులు, రచయితలు, రచనలు, బిరుదులు, సాహిత్య ప్రక్రియలు, పద్య ప్రక్రియలు, రూపక ప్రక్రియలు, సాహిత్య ప్రక్రియలు, ఇలాంటి టాపిక్స్ మీద క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అండ్ అలాగే మనం పేపర్ 2లో ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించిన సిలబస్ని చూసుకున్నట్టయితే నేచర్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ ఇట్స్ హిస్టారికల్ డెవలప్మెంట్, వాల్యూస్, ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్ట్ ఆఫ్ టీచింగ్ లాంగ్వేజ్, చైల్డ్ డెవలప్మెంట్, లాంగ్వేజ్ కరికులం, లాంగ్వేజ్ స్కిల్స్, అప్రోచెస్, టీచింగ్ అండ్ లెర్నింగ్ రిసోర్సెస్ అండ్ డిజైనింగ్, ఇన్స్ట్రక్షనల్ మెటీరియల్ ఫర్ లాంగ్వేజెస్, ఇలాంటి టాపిక్స్ మీద క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అండ్ పేపర్ 3 ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ లిటరేచర్కి సంబంధించిన సిలబస్ని చూసినట్టయితే పార్ట్ ఏలో రీడింగ్ కాంప్రహెన్షన్, గ్రామర్ అండ్ వొకాబులరీ అండ్ అలాగే ఆస్పెక్ట్స్ ఆఫ్ ప్రొనౌన్సియేషన్ అండ్ అలాగే పంక్చుయేషన్. అండ్ పార్ట్ బి చూసుకున్నట్టయితే పార్ట్ బిలో లిటరేచర్, కాంప్రహెన్షన్ ఆఫ్ లిటరరీ ప్రోజ్ ప్యాసేజ్ అండ్ పోయం, స్టడీ ఆఫ్ లిటరరీ ఫార్మ్స్, నేమ్ ఆఫ్ ద పోయిట్ టైటిల్, ప్రోజ్ టైటిల్, ఇలాంటి టాపిక్స్ మీద క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అండ్ అలాగే ఇక్కడ పేపర్ 2 పెడగాగీ ఆఫ్ ఉర్దూ లాంగ్వేజ్ ని కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ ని మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. అండ్ అలాగే మనం కిందకి స్క్రోల్ చేసినట్టయితే పేపర్ 3 ఉర్దూ లాంగ్వేజ్ అండ్ లిటరేచర్లో కూడా టాపిక్స్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. మీరు అవి కూడా గమనించవచ్చు. అండ్ నెక్స్ట్కి మూవ్ అయితే పేపర్ 2లో మ్యాథమెటిక్స్ సిలబస్ని చూసుకున్నట్టయితే యాజ్ యూజువల్గా నేచర్ ఆఫ్ మ్యాథమెటిక్స్, వాల్యూస్, ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్ ఆఫ్ టీచింగ్ మ్యాథమెటిక్స్, చైల్డ్ డెవలప్మెంట్, మ్యాథమెటిక్ కరికులం, ఇలాంటి టాపిక్స్ మీద జనరల్ క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అండ్ పేపర్ 3 మ్యాథమెటిక్స్ని చూసుకున్నట్టయితే నెంబర్ సిస్టమ్ 1, కౌంటింగ్ ఆఫ్ నెంబర్స్, ఫండమెంటల్ ఆపరేషన్స్, టైప్స్ ఆఫ్ నెంబర్స్, రియల్ నెంబర్స్, నెంబర్ సిస్టమ్ 2, పర్సంటేజెస్ ఇన్ డైలీ లైఫ్, సిచ్యువేషన్స్ అండ్ సెట్స్, ఫండమెంటల్ ఆఫ్ ఆల్జీబ్రా, జియోమెట్రీ, కోఆర్డినేట్ జియోమెట్రీ, కాన్సెప్ట్స్ ఆఫ్ లోకస్, మెన్సురేషన్, స్టాటిస్టిక్స్ అండ్ ప్రాబబిలిటీ, ట్రిగ్నోమెట్రీ, ఇలాంటి టాపిక్స్ మీద క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. పేపర్ 2 ఫిజికల్ సైన్సెస్ కి సంబంధించిన సిలబస్ ని చూసినట్టయితే నేచర్ ఆఫ్ ఫిజికల్ సైన్సెస్, వాల్యూస్, ఎయిమ్స్, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ఫిజికల్ సైన్స్, చైల్డ్ డెవలప్మెంట్, ఫిజికల్ సైన్సెస్ కరికులం, అప్రోచెస్, ప్లానింగ్ ఆఫ్ ఎఫెక్టివ్ ఇన్స్ట్రక్షన్ ఇన్ ఫిజికల్ సైన్సెస్,
ఇలాంటి మేజర్ టాపిక్స్ మీద క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అండ్ పేపర్ 3కి సంబంధించిన ఫిజికల్ సైన్సెస్ సిలబస్ని చూసుకున్నట్టయితే మెజర్మెంట్స్, యూనిట్స్ అండ్ డైమెన్షన్స్, నేచురల్ రిసోర్సెస్, అవర్ యూనివర్స్, నేచురల్ ఫినామినల్, మెకానిక్స్, magnetism, electricity and electromagnetism, modern physics, electronics and communication, matter, chemical reactions, acids, bases and salts, atomic structure, periodic classification of elements, chemical bonding, carbon and its compounds, ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ అండ్ మెటలర్జీ, ఇలాంటి మేజర్ టాపిక్స్ మీద క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అండ్ అలాగే ఇక్కడ మనం చూసినట్టయితే నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేసి పేపర్ 2లో బయోలాజికల్ సైన్సెస్. దీంట్లో నేచర్ ఆఫ్ బయోలాజికల్ సైన్సెస్, వాల్యూస్, ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ బయోలాజికల్ సైన్సెస్, చైల్డ్ డెవలప్మెంట్, బయోలాజికల్ సైన్సెస్ కరికులం, అప్రోచెస్, ప్లానింగ్ ఆఫ్ ఎఫెక్టివ్ ఇన్స్ట్రక్షన్స్ ఇన్ బయోలాజికల్ సైన్సెస్. అండ్ పేపర్ 3 బయోలాజికల్ సైన్సెస్ సిలబస్ని చూసుకున్నట్టయితే బయోలాజికల్ సైన్సెస్, లివింగ్ వరల్డ్, సెల్ అండ్ టిష్యూస్, ప్లాంట్ వరల్డ్, యానిమల్ వరల్డ్, సెన్స్ ఆర్గాన్స్, అవర్ ఎన్విరాన్మెంట్, హెరిడిటీ అండ్ జెనెటిక్స్, ఎవల్యూషన్, అప్లైడ్ బయాలజీ, ఇలాంటి టాపిక్స్ మీద క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అండ్ ఫైనల్గా పేపర్ 2 సోషల్ స్టడీస్కి సంబంధించిన సిలబస్ని చూసినట్టయితే యాజ్ యూజువల్గా నేచర్ ఆఫ్ సోషల్ సైన్సెస్, వాల్యూస్, ఎయిమ్స్, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ సోషల్ సైన్సెస్, సైకాలజీ ఆఫ్ టీచింగ్ సోషల్ సైన్సెస్ కరికులం, అప్రోచెస్, మెథడ్స్ అండ్ టెక్నిక్స్, ఇలాంటి టాపిక్స్ మీద క్వశ్చన్స్ అడుగుతారు. అండ్ పేపర్ 3 సోషల్ స్టడీస్కి సంబంధించిన మేజర్ టాపిక్స్ని చూసుకున్నట్టయితే డైవర్సిటీ ఆఫ్ ద ఎర్త్, ఎకనామిక్ ఫీచర్స్ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ, ఎంపైర్స్ అండ్ వరల్డ్ వార్స్, సర్వీస్ అండ్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఇన్ ఇండియా అండ్ తెలంగాణ, ద ఇండియన్ కాన్స్టిట్యూషన్, డెమోక్రసీ అండ్ సెక్యులరిజం, ఇలాంటి టాపిక్స్ మీద క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. క్యాండిడేట్స్ ఎవరైతే ఈ అఫీషియల్ సిలబస్ని డౌన్లోడ్ చేసుకొని ఓన్గా చదువుకోవాలనుకుంటున్నారో డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేయడం జరిగింది, మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకైతే ఈ వీడియో యూస్ఫుల్ అనుకుంటున్నాను. ఎవరికైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.